2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మీరు ఎప్పుడైతే ఫ్రీ వర్క్ షాప్ అయితే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి చాలా మందికి కూడా కాల్స్ చేయడం జరుగుతుంది. బట్ మీరు లిమిటెడ్ సీట్స్ అంటే చాలా మంది కాల్స్ చేస్తున్నప్పుడు సీట్స్ ఫుల్ అయిపోయాయా, మాకేమైనా ఆప్షన్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. అంటే ఎవరెవరికి ఎక్కువగా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది? మే 18th మనం కండక్ట్ చేసే ఫ్రీ క్లాసెస్ కి అయితే ఎవరైతే మన దగ్గర అఫోర్డ్ చేయలేరు, అంటే వాళ్ళు కంటిన్యూగా 1 month 3 month కోర్సెస్ ఎవరైతే జాయిన్ అయ్యి మేము ఎవ్రీడే రాలేము, మనీ కూడా అంత బేర్ చేయలేము అన్న వాళ్ళకి ఇది మనము పెట్టింది వర్క్ షాప్, 1 day వర్క్ షాప్ అనమాట. అంటే వీళ్ళకి ఇందులో నాలెడ్జ్ ఆల్రెడీ వాళ్ళు స్టిచ్చింగ్ వచ్చి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో అసలు మనం ఏం చెప్తాము అంటే పేపర్ డ్రాఫ్టింగ్ చెప్తాం, బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్తాం. ఇలాంటివన్నీ టెక్నికల్తో, అంటే స్టెప్ బై స్టెప్ ఒక బ్లౌజ్ రెడీ చెయ్యాలి అంటే స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అవ్వాలి, స్టెప్స్ అయితే కంపల్సరీగా. అప్పుడు మనకు అందమైన బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. అలాంటిది ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటే బ్లౌజ్ ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఎలా నెక్ డిజైన్స్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ మనం డీటెయిల్ గా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే దీంట్లో ఈ రోజు ఈ వర్క్ షాప్ లో మనం చెప్పడం జరుగుతుంది. జనరల్ గా అంటే ఎవరికి మేడం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారంటే లిమిటెడ్ సీట్స్ అంటే చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు కదా, సో ఎలాంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది? వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండి, ఇప్పుడు నేను బాగా స్టిచ్ చేయగలుగుతాను, నేను మనీ కొంచెం పే చేసుకోలేను, కోర్సులో కూడా జాయిన్ అవ్వడానికి నాకు అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం సిరి. ఎందుకు అంటే అలాంటి కాల్స్ నాకు ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను వాళ్ళకి వాళ్ళ కోసమే ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మేడం మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా అంటే ఈ వర్క్ షాప్ చూసి నెక్స్ట్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా ఉందా మేడం ఆప్షన్? డెఫినెట్ గా వాళ్ళకి కన్సెషన్ ఇస్తాము. వాళ్ళకి ఇంకా బాగా నేను నేర్చుకొని ఒక జాబ్ కానీ లేకపోతే వర్క్ షాప్ సెటప్ చేసుకోవాలి, ఇంట్లో నుంచే నేను వర్క్ చేసి సర్వీస్ అందించాలి, అలాంటి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా మన దగ్గర కోర్సెస్ కూడా జాయిన్ అవ్వడానికి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. మే 18th రోజు మీరు కండక్ట్ చేసే ఏదైతే వర్క్ షాప్ ఉందో దాని షెడ్యూల్ ఎలా ఉంటుంది మేడం? జనరల్ గా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. దాంట్లో మనము స్టిచ్చింగ్, డ్రాఫ్టింగ్, మార్కింగ్ ఇవన్నీ నేర్పిస్తాము. విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. అంటే మిషన్ ని ఎలా పర్ఫెక్ట్ గా నీట్ గా ఫినిషింగ్ చేయాలి, బ్లౌజ్ కి తగ్గట్టు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, అసలు మిషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం డీటెయిల్ గా జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి నీట్ గా, అంటే ఒక బ్లౌజ్ కి కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉంటాయో, అంటే పేపర్ కావచ్చు, సిజర్స్ కావచ్చు, పేపర్ కటింగ్ కి తగ్గ సిజర్స్ ఉండొచ్చు, ఇవన్నీ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ ఓన్లీ వాళ్ళు మెటీరియల్ కి పే చేస్తే సరిపోతుంది, ఇంకా మిగతావన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు ఈ పేపర్ కటింగ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు. ఆ పేపర్ తో మనము లాంగ్ రన్ లో ఎన్నిసార్లు అయినా రిపీటెడ్ గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తాము. అసలు ఒక బేసిక్ లో మనము బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి అనే కంప్లీట్ నాలెడ్జ్ అయితే వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలుసు, ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ గా వాళ్ళకి తెలుసు. ఇంకా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి మనం వాళ్ళకి ఇంకా డీటెయిలింగ్ గా స్టెప్ బై స్టెప్ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇది నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని అంటే, ఇప్పుడు కంప్లీట్ గా సగం వర్క్ వచ్చి సగం చేయకుండా డౌట్ గా చేసే పనిని మనం పర్ఫెక్ట్ గా వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళు కాన్ఫిడెంట్ గా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇదైతే మనం కాన్ఫిడెంట్ గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఫ్రీ వర్క్ షాప్ క్లాసెసే కాకుండా మన దగ్గర ఇంకా ఎలాంటి క్లాసెస్ ఉంటాయి మేడం? జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఒక వర్క్ షాప్ సెటప్ చేయాలి, లేదా నేను ఒక మార్కెట్ లో ఒక షాప్, ఒక ఫ్యాషన్ స్టూడియో పెట్టుకోవాలి, ఒక బుటిక్ రన్ చేయాలి. ఇలాంటి వాళ్ళ కోసం 1 month 3 months 6 months కోర్సెస్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అంటే దాంట్లో ఏం నేర్పిస్తాము అంటే మార్కెట్ లో ఎలా సర్వే చేయాలి, మీరు మార్కెట్ కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలి, మీ డిజైన్స్ ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి, డిజైన్స్ ని మీ ఓన్ థాట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మార్కెటింగ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, మనం ఇవన్నీ డీటెయిలింగ్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ కోర్సులో సంబంధించింది. అంటే ఒక అకేషన్ కి ఒక క్లయింట్ వచ్చారు, ఇప్పుడు నా ఇంట్లో ఒక అకేషన్ ఉంది, దీనికి తగ్గట్టు మీరు ఎలా వాళ్ళని డీల్ చేయాలి, మీరు ఎలా డీటెయిలింగ్ గా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అంటే ఒక స్కెచ్ రూపంలో కావచ్చు, లేదా ఒక ఫ్యాబ్రిక్ చూపిస్తూ వాళ్ళకి చూస్ చేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈ డ్రెస్ కి బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చే ఇదిగా అంత ప్రొఫెషనల్ డిజైనర్ గా మనం తీర్చిదిద్దడం జరుగుతుంది మన కోర్సులో జాయిన్ అవుతాయి. మన దగ్గర 1 month 3 months
2 months 6 months కోర్సెస్ అయితే ఉంటాయి. అది కూడా సర్టిఫికేట్ ఇచ్చి మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మనం 2 months కోర్సులో స్వింగ్ మిషన్ ని ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాంటి పర్సన్స్ కి. అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాము అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా ప్రొఫెషనల్ గా వాళ్ళు ఎదిగి Day 1 నుంచే నేర్చుకున్న తర్వాత మనం బ్లౌజెస్ ఏ రోజైతే చెప్తామో ఆ రోజు Day 1 నుంచి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా వాళ్ళ సర్వీస్ కూడా అందించవచ్చు. అలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మన స్వింగ్ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం. అండ్ దాంతో పాటు మీరు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుంది అని అన్నారు. అంటే అది ఎలా ఉంటుంది మేడం ఆపర్చునిటీ పరంగా మనం చూస్తే? చాలా మంది ఇప్పుడు ఏంటంటే బయట ఫ్యాషన్ స్టూడియోస్ లో కానీ డిజైనర్ ని వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ టెక్నిక్స్ కానీ అర్థం చేసుకునే ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. వాళ్ళ ఫినిషింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, మార్కెట్ మాస్ ప్రొడక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, డిజైనర్ వేర్ డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఈ ఒక డిజైనర్ చెప్పింది ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది మనం నీట్ గా నేర్పిస్తాం. అంటే మాస్టర్ డిజైనర్ ఉంటారు, ఆ డిజైనర్ కి నాకు ఈ ప్రొడక్ట్ కావాలి, ఇలాంటి ఫినిషింగ్ కావాలి అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి ఆ లాంగ్వేజ్ అనేది. అలా మనము వాళ్ళకి చెప్తాం. సరే, అలాంటి వాళ్ళకి మనం ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే అంత నాలెడ్జ్ ఉంటేనే మనం ప్లేస్మెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ కూడా మనం కండక్ట్ చేస్తాం లాస్ట్ లో. చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ లో పాస్ అవుతేనే అలాంటి వాళ్ళకి మనం ప్లేస్మెంట్స్ కంపల్సరీగా ఇస్తాం. అండ్ ఎలా ఉంటుంది మేడం పర్సనల్ గా డిజైనర్ గా ఎవరైనా కూడా ఎదగాలి అంటే దానికి సంబంధించి సపోర్ట్ ఎలా ఉంటుంది మన దగ్గర నుంచి? డెఫినెట్ గా సిరి, ఎందుకు అంటే సీరియస్ గా ఎవరైతే ఈ ప్యాషన్ మీద నేను ఒక ఇండస్ట్రీలో ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, నిలదొక్కుకోవాలి ఇలా అనుకున్నప్పుడు కంపల్సరీగా మనం చెప్పే కోర్సెస్ లో అటెండ్ అయ్యి మనం చెప్పింది పించ్ టు పించ్ ఫాలో అయ్యి వాళ్ళు నీట్ గా వర్క్ షాప్ సెటప్ చేసుకోవచ్చు, లేదా జాబ్ చేసుకోవచ్చు, లేదా ఓన్ గా బుటెక్ స్టూడియోస్ ఏవైనా రన్ చేసుకునే కెపాసిటీని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా మేడం ఇంకా ఎవరికైనా కూడా క్లాస్ గురించి మీరు కండక్ట్ చేసే May 18th వర్క్ షాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ తో నెంబర్ కి కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. మన టీం అప్రోచ్ అయ్యి వాళ్ళకి డీటెయిల్స్ పూర్తిగా చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.